ఓ సహస్వర్గవాసులారా, ఓ సహదేవుళ్ళారా, ఈ క్షణం మీ ధరణంతా స్వయమే సర్వముగా, సర్వము ఈ స్వయంగా, స్వయం యొక్క స్వరమే సర్వముగా, ఏకమే అనేకముగా, అనేకమే ఏకముగా, నేను అనేకం, అనేకం ఏకం, ఇలా స్వయానికి సర్వానికి మధ్య అభేద దర్శనాన్ని దర్శించవలసిందిగా వేడుకుంటున్నాను. స్వస్వరూపమే విశ్వరూపం, స్వయమే సర్వం, సర్వము ఈ స్వయమే. ఎన్ని వందల వేల కోట్ల కాంతిపుంజాలు, అమేయమైన కాంతిపుంజాలు అలరాడుతున్నా ఆ కాంతిపుంజాలన్నీ మీలో అంతర్లీనంగానే, అంతర్భాగంగానే, అంతర్నిహితంగానే నిక్షిప్తమై ఉన్నాయని గుర్తెరగండి. అంకెల సంఖ్యల గారడీలోంచి పూర్తిగా ఆ సంఖ్యలను ఛేదించుకోండి, పూర్తిగా బయటికి వచ్చేయండి. ఇక్కడే గీతాచార్యులు ఉపదేశించిన అద్భుతమైన దివ్య శాస్త్రం, అన్ని క్షేత్రములు యందున్న క్షేత్రజ్ఞుణ్ణి నేనే అన్న సౌరభం స్ఫురించడానికి అంకురార్పణ జరుగుతుంది. ఆ ఓంకారేశ్వరుని నేనే, ఆ దివ్య ప్రకాశాన్ని నేనే, ఆ కాంతిపుంజాన్ని నేనే, ఆ కాంతిపుంజాలన్నీ నేనే. స్వయమే సర్వముగా, సర్వము ఈ స్వయముగా పరిణమిస్తున్నాను. ఓ సహోదరులారా, ఇక్కడే మిమ్మల్ని పరిమితంలో బంధించి ఉంచుతున్న ఆ ఇనప సంకెళ్ళు ఛేదించుకోవాల్సిన శుభముహూర్తం. ఆ శృంఖలాల్ని ఛేదించుకోండి, సాహసించండి. దగద్దగాయమానమైన దివ్య ప్రకాశంతో బాసురంబై బాసెల్లుతున్న ఆ దివ్య ప్రకాశాన్ని నేనే, ఆ కాంతిపుంజాన్ని నేనే, ఆ కాంతిపుంజాలన్నీ నేనే. సర్వము ఈ స్వయమే, స్వయమే సర్వము. స్వయానికి సర్వానికి మధ్య అభేద దర్శనాన్ని దర్శించడంలో కృతకృత్యులు అవ్వండి, కృతార్థులు అవ్వండి. ఏకం అనేకం, అనేకం ఏకం. ఏకమే అనేకంగా కనిపిస్తుంది, అనేకంలో కేంద్రీకృతమై ఉన్నది ఏకమే. ఏకీకృతం గావించండి. ఆ కాంతిపుంజం అంతర్ముఖుడైనప్పుడు తన అంతరంగంలో తన ఆధ్యాత్మిక భావుకత ఒక జీవనదిలా పొంగి ప్రవహించనారంభించింది. ఆ కాంతిపుంజం అంతర్ముఖుడై తనలో సహజాతంగానే పొంగి ప్రవహిస్తున్న ఆధ్యాత్మిక భావుకతని అభివ్యక్తీకరించనారంభించాడు. ఆ కాంతిపుంజం అంతర్ముఖుడై ఆవిష్కరించిన ఆధ్యాత్మిక భావుకతే మహాచైతన్యం. ఆ కాంతిపుంజం అంతర్ముఖుడై తన అంతరంగంలో సహజాతంగానే పొంగి ప్రవహిస్తున్న ఆధ్యాత్మిక భావుకతని ఆవిష్కరించనారంభించింది. కాంతిపుంజం చేత ఆవిష్కరింపబడిన కాంతిపుంజం యొక్క సహజ స్వరూపమే
స్వభావమే చైతన్యం. కాంతిపుంజం చేత ఆవిష్కరింపబడిన కాంతిపుంజం యొక్క సహజ స్వరూప స్వభావ వైభవమే చైతన్యం. ఆ కాంతిపుంజం తాను ఆవిష్కరించిన చైతన్యాన్ని అభివ్యక్తీకరించడమే సృష్టి. కాంతిపుంజం చేత ఆవిష్కరింపబడిన కాంతిపుంజం యొక్క సహజత్వమే చైతన్యం. కాంతిపుంజం ఆ చైతన్యాన్ని అభివ్యక్తీకరిస్తే అభివ్యక్తీకరింపబడిన అద్భుతమే ఈ సృష్టి. The explored knowledge is consciousness. The expressed consciousness is creation. నా మాట వినండి అయ్యా, నా మాట వినండి అయ్యా. ఇది యథార్థమయ్యా, ఇది సత్యమయ్యా, ఇది పరమ సత్యమయ్యా. చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్తున్నారని మీ వ్యక్తిత్వం ప్రశ్నిస్తుంటే దాన్ని అధిగమించండి అయ్యా. తండ్రి పేరు తల్లి పేరు ఎన్నిసార్లు అడిగినా మార్చి ఎలా చెప్పగలుగుతాం? తండ్రిని తలుచుకోకుండా ఎలా ఉండగలుగుతాం? ఆ మాతృకని, ఆ మూల పురుషుడు అభిమతాన్ని అభివ్యక్తీకరించకుండా ఎలా ఉండగలుగుతాం? సర్వస్వాన్ని సర్వస్వంతో సర్వవేళలు వాక్యం చేయగలిగే ఆ ఓంకారీశ్వరుని జపించకుండా ఎలా ఉండగలుగుతాం? స్మరించకుండా ఎలా ఉండగలుగుతాం? చిరంజీవి తన పుట్టినింటి చిరునామాని విస్మరించి చిరు సంపదల విషవలయంలో కొట్టుమిట్టాడుతుంటే ఆ చిరంజీవికి తన పుట్టినింటి చిరునామాని చిరస్మరణీయంగా అందించే చిరు కానుకే ఆ చిరునవ్వే ఈ వివేకామృతం. అందుకే మిమ్మల్ని బుజ్జగిస్తున్నాను, లాలిస్తున్నాను, వేడుకుంటున్నాను. మీ దురభిమానంతో, దురహంకారంతో దీన్ని కేవలం పునరుక్తి దోషం అని తీసేయకుండా ధారణ చేయండి అయ్యా. ఆ ఓంకారీశ్వరులుగా మీరే, మీ దృక్పథమే, మీ దృక్కోణమే, మీ ఆలోచన సంవిధానమే పరిణమించేంత అద్భుతంగా మీరు స్మరించండి అయ్యా. ఈ అద్భుతమైన జ్ఞానానికి ఇవ్వాల్సినంత విలువనివ్వండి అయ్యా. సర్వానికి స్వయానికి మధ్య అభేద దర్శనాన్ని దర్శించడంలో కృతకృత్యులైతే, కృతార్థులైతే, స్వస్వరూపమే విశ్వరూపమని అవగతమైతే, విశ్వరూపమే ఈ స్వస్వరూపమని తేటతెల్లమైతే, ఆవిష్కరింపబడిన ఆత్మ యొక్క జ్ఞానమే చైతన్యమని, అభివ్యక్తీకరింపబడిన చైతన్యమే ఈ మహాసృష్టి అని మీరు అర్థం చేసుకోగలిగితే, కాంతిపుంజాలమైన మనం సృష్టించిన ఈ అద్భుతమైన ఈ సృష్టిని, సృష్టిలో అంతర్భాగంగా ఉన్న ఈ పాలపుంతలని స్వయంగా మనమే అనుభవించాలన్న స్ఫురణ మనలో కలిగి ఈ విజ్ఞాన విహారయాత్రకి అంకురార్పణ చేశాం. ఉన్నది ఉన్నతమైనదని తెలిసి కూడా ఉన్నతమైన దాన్ని ఆస్వాదిస్తూ ఉన్నదంతా అనుభవించాలన్న ఒకే ఒక ఆధ్యాత్మిక లక్ష్యంతో ఓంకారం అనే మన పుట్టినింటి నుండి మనం ప్రయాణాన్ని ఆరంభించాం. మనం సృష్టించిన ఈ పదార్థ రూప జగత్తుని స్వయంగా మనమే అనుభవించటానికి దిగిరాన ఆరంభించాం. ఈ విశాలమైన సృష్టిని మనమే సృష్టించుకున్నాం, ఈ విశ్వాన్ని విరచించుకున్నాం. ఇప్పటికే మనం తెలుసుకున్నాం కదా, ఓంకారం చేత, కాంతిపుంజం చేత ఆవిష్కరింపబడిన జ్ఞానమే చైతన్యమని, కాంతిపుంజం చేత అభివ్యక్తీకరింపబడిన చైతన్యమే సృష్టి అని మనం తెలుసుకున్నాం కదా. ఆ చైతన్యం యొక్క సహజ పరిణామక్రమమే శక్తి. అలా చైతన్యం శక్తిని ఆజ్ఞాపించి తన అభిష్టానుసారం రూపాంతరం చేయటంలో కృతకృత్యుడయింది. అలా అద్భుతమైన ఈ సృష్టి ఆవిష్కృతమైనది, ఆవిర్భవించినది. సృష్టిలో అంతర్భాగంగా అనేక పాలపుంతలు, అనేక చైతన్య స్థితులు, అనేక శక్తి క్షేత్రములు సృష్టింపబడ్డాయి. మనం
దివ్యంగా హృదయంగా సృష్టించిన సృష్టిని మనమే స్వయంగా అనుభవించాలన్న ఏకైక ఆధ్యాత్మిక లక్ష్యంతో మన ప్రయాణాన్ని ఆరంభించి సహస్రార ఆజ్ఞ చైతన్య స్థితిని అనుభూతి చెంది విశుద్ధ చైతన్యాన్ని అనుభూతి చెంది అనాహత చైతన్యాన్ని అనుభవించి అలా ఒక్కొక్క చైతన్యాన్ని అనుభవించాం, అనుభూతి చెందాం. అలా దశావతారంలో దశల వారీగా అవతరించి చిట్ట చివరి చైతన్య క్షేత్రమైన చిట్ట చివరి శక్తి క్షేత్రమైన ఈ పదార్థ రూప జగత్తులోకి ప్రవేశించాం. మనం సృష్టించిన ఈ పదార్థ రూప జగత్తుని స్వయంగా మనమే అనుభవించాలన్న కృత నిశ్చయంతో మనం శోణిత శుక్ల కణాల సంగమాన్ని ఆశ్రయించి పంచకోశాలతో పరినిర్మితమై ఉన్న ఈ పాంచభౌతిక దేహాన్ని ధరించి పంచభూతాత్మకమైన ఈ పదార్థ రూప జగత్తులోకి ప్రవేశించాం. ఇలా జీవాత్మ దేహదారి అయి దేహయాత్రలో కొనసాగించనారంభించింది. మనం సృష్టించిన ఈ సృష్టిని స్వయంగా మనమే అనుభవించాలన్న కృత నిశ్చయంతో మన విజ్ఞాన విహారయాత్రకి అంకురార్పణ చేశాం. తారాల తీరాల నుండి దిగివచ్చాం, సుదూరాల నుండి దిగివచ్చాం. ఈ పదార్థ రూప జగత్తుని స్వయంగా మనమే అనుభవించాలన్న ఏకైక ఆధ్యాత్మిక లక్ష్యంతో శోణిత శుక్ల కణాల సంగమాన్ని ఆశ్రయించి పంచకోశాలతో పరినిర్మితమై ఉన్న ఈ పాంచభౌతిక దేహాన్ని ధరించి పంచభూతాత్మకమైన ఈ పదార్థ రూప జగత్తులోకి ప్రవేశించాం. అలా జీవాత్మ దేహదారి అయి దేహయాత్రలో కొనసాగించనారంభించింది. ఇది మన ఆత్మ కథాసుధ, ఇది మన మహితా చరిత, ఇది మన ప్రజాసృజ. అలా దేవుడు దేహదారి అయ్యాడు. అలా జీవాత్మ దేహదారి అయి దేహయాత్రలో కొనసాగించనారంభించింది. సరిగ్గా ఈ స్థితే మానవుడు. జీవాత్మ దేహ ప్రాంగణంలోకి ప్రవేశించిన తర్వాత అత్యల్ప ప్రకంపన వేగ ప్రకంపనాలకు ప్రతీకాత్మకంగా నిలిచిన ఈ పదార్థ రూప జగత్తులోకి దేహదారి అయి ప్రవేశించిన తర్వాత తన నిజ దివ్య స్పృహని తాను విస్మరించింది. అజ్ఞానాంధకారంలోకి ప్రవేశించింది. మోహ ప్రేరేపితుడై జీవించనారంభించింది. భ్రమ ప్రమాదాదుల్లోకి ప్రవేశించనారంభించింది. తన మూలాల్ని, తన మాతృకుని, తన నిజస్థితిని, తన దివ్యస్థితిని విస్మరించింది. తనని తాను ప్రస్తుతం ధరిస్తున్న దేహంగానే తాదాత్మ్యం చెందనారంభించింది. దేహం నుంచి పుట్టుకొస్తున్న త్రిగుణాలతో సాంగత్యం చేసింది. స్వభావం లోపభూయిష్టంగా మారిపోయింది. గౌరవాస్పదమైన తన నిజస్థితిని తానే విస్మరించింది. దైవం కోసం బాహ్యంలో అన్వేషించనారంభించింది. తనలో ఉన్న తానే ఉన్న తన నిజతత్వమే ఉన్న పరమాత్మతో వియోగాన్ని పొంది తన సహజత్వం కోసం బాహ్యంలో అన్వేషించనారంభించింది. తనని తాను దేహంగా తాదాత్మ్యం చెందింది. దేహంలోంచి పుట్టుకొస్తున్న త్రిగుణాలని తన గుణాలనేమో అని అపోహపడి గుణసాంగత్యం చేసి గుణదోషం ఏర్పడటం వలన స్వస్వరూప స్వభావాల్లో నుంచి దూరమైపోయి తన స్వభావంలో ఒక లోపభూయిష్టమైన దృక్పథం ఏర్పడింది. లోపభూయిష్టమైన ఆ స్వభావాన్ని సరిచేసుకోవటానికి
మరో దేహాన్ని ఆశ్రయించింది, మరో దేహాన్ని ఆశ్రయించింది, మరో దేహాన్ని ఆశ్రయించింది. మొట్టమొదటిసారి దేహం తీసుకున్నప్పుడు తనకున్నది ఒక్క సంకల్పమే, మూల పురుషుడు అభిమతాన్ని అభివ్యక్తీకరించడమే. మూల పురుషుడు అభిమతాన్ని అభివ్యక్తీకరించలేకపోగా తనని తాను దేహంగా తాదాత్మ్యం చెందటం వలన, దేహం నుంచి పుట్టుకొస్తున్న త్రిగుణాలతో తాదాత్మ్యం చెందటం వలన, దైవం కోసం బాహ్యంలో అన్వేషించటం వలన, తన నిజ దివ్య స్పృహని పూర్తిగా విస్మరించటం వలన లౌకికమైన సంఖ్యలలోకి ప్రవేశించి భ్రమ ప్రమాదాదులకు లోనై అజ్ఞానాంధకారంలో జీవించనారంభించి దివ్య స్మృతిని కోల్పోయి దేహ స్మృతిలోకి ప్రవేశించి మోహ ప్రేరేపితమైన జీవితాన్ని జీవించనారంభించింది. సరిగ్గా అజ్ఞానాంధకారంలో తాను జీవిస్తున్నప్పుడు, తన నిజ దివ్య స్పృహని తాను కోల్పోయినప్పుడు అత్యంత ప్రమాదకరమైన ఆ ఘడియల్లోనే మనం ఒక లోపభూయిష్టమైన దృక్కోణాలోచన సంవిధానానికి జన్మనిచ్చాం. మన అజ్ఞానాన్ని, మోహ ప్రేరేపితమైన మన జీవితాల్ని ప్రతిబింబిస్తూ, ప్రతిధ్వనిస్తూ ప్రతినిధిగా అసురుడు పుట్టుకొచ్చాడు. జ్ఞానంతో క్షాళన చేసుకోవాల్సిన ఆ లోపభూయిష్టమైన దృక్పథాన్ని క్షాళన చేసుకోకపోవడం వల్ల ఆ లోపభూయిష్టమైన దృక్పథమే నాడీగతంగా, రక్తగతంగా ఒక దేహంలోంచి మరో దేహంలోకి, ఒక దేహంలోంచి మరో దేహంలోకి అలా జన్మ జన్మలుగా పునరపి జననం, పునరపి మరణం అన్న చందంగా ఎర్త్ బౌండ్ సోల్స్గా దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత మరో దేహం కోసమే తల్లడిల్లుతూ మళ్ళీ మళ్ళీ భూతలానికి వస్తున్నాం. మనం ఎన్నిసార్లు భూతలానికి వచ్చినా మనది ఒక్కటే ఒక్క లక్ష్యం, ఆ మూల పురుషుడి అభిమతాన్ని అభివ్యక్తీకరించడం. మన దృక్కోణాలోచన సంవిధానంలో ఏర్పడిన అవైదికమైన అప్రదర్శనానికి హేతువులైన ఆ జ్ఞానాన్ని, ఆ కలుషితాలని క్షాళన చేసుకోవటమే. అంటే మూల పురుషుడి అభిమతాన్ని అభివ్యక్తీకరించడం అంటే సృజనాత్మకత. మన యోచనాలయంలో ఏర్పడిన అవైదికమైన అంశాలని క్షాళన చేసుకోవటం అంటే సంస్కరించుకోవటం. ద వెరీ పర్పస్ ఆఫ్ విజిటింగ్ దిస్ ఎర్త్ ప్లానెట్ ఈజ్ నౌ క్రియేషన్. మూల పురుషుడి అభిమతాన్ని అభివ్యక్తీకరించడం అంటే సృష్టించడం, సృష్టించడం అంటే క్రియేషన్. మూల పురుషుడి అభిమతాన్ని అభివ్యక్తీకరించడం అంటే సృష్టించడం. మన లోచనాలయంలో ఏర్పడిన అవైదికమైన అప్రదర్శనానికి హేతువులైన ఆ అంశాలను క్షాళన చేసుకోవటం అంటే సంస్కరించుకోవటం. The God visiting this earth planet is only for two reasons. One is creation, the other is reformation. కానీ లోపభూయిష్టమైన స్వభావాన్ని సంస్కరించుకోకుండా మనం తనువుని చాలించడం వలన దేహం విడిచిపెట్టిన లోపభూయిష్టమైన మన దృక్పథం మనతో పాటు అలాగే కొనసాగింది. చూసారా ఈ వింత? దేహంలోకి ప్రవేశించటం వలన పుట్టుకొచ్చాయి త్రిగుణాలు. త్రిగుణాలతో తాదాత్మ్యం చెందటం వలన ఏర్పడింది లోపభూయిష్టమైన స్వభావం. ఆ లోపభూయిష్టమైన స్వభావం దేహ ప్రాంగణాన్ని అధిగమించిన తర్వాత కూడా, దేహ ప్రాంగణంలోంచి పూర్తిగా బయటికి వచ్చేసిన తర్వాత కూడా ఆ లోపభూయిష్టమైన స్వభావం మనతో పాటే కొనసాగింది. మరణాంతర జీవితంలో ఆ లోపభూయిష్టమైన స్వభావమే తదుపరి శరీరాలను ఎంచుకోనారంభించింది, తదుపరి జన్మలను ఎంచుకోనారంభించింది. అలా ఈ లోపభూయిష్టమైన స్వభావమే తర్వాత దేహంగా మారింది. ఆ దేహం వలన ఆ స్వభావం మరింతగా జటిలమైపోయింది. అలా పునరపి జననం, పునరపి మరణం అన్న చందంగా మనం మళ్ళీ 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 కొన్ని వందల వేల సార్లు ఈ భూతలానికి వచ్చి ఇక్కడే స్థిరపడిపోయాం. ప్రవహించే నీరు ఆగిపోయి అపవిత్రంగా ఆగిపోయినట్టుగా
మురిగిపోయినట్లుగా మనం మారిపోయాం. అలా దేవుడు దేహధారి అయిపోయాడు, మాధవుడు మానవుడిగా పరిమితం అయిపోయాడు. ఈ పదార్థం సంకెళ్ళుగా మారిపోయాయి. జీవాత్మ పరమాత్మ సంగమానికి అవైదికమైన యోచనలే, లోపభూయిష్టమైన దృక్పథమే హేతువుగా మారిపోయింది. భయహేతువు వ్యక్తిత్వం పాత్రోచితంగా ఆలోచించాడు తప్పితే దైవంగా ఆలోచించడానికి పూర్తిగా స్వస్తి పలికాడు. మరి ఇప్పుడు ఈ వివేకామృతాలయంలో, ఈ సుజ్ఞాన మందిరంలో మీ నిజ దివ్య స్థితిని పునఃప్రాప్తించుకోవటానికి దోహదపడే ఒక అద్భుతమైన సంస్కరణల్ని నేను ప్రతిపాదిస్తున్నాను. మీ మదిలో స్ఫురించాల్సిన తొలి సంస్కరణ జీవన్ముక్తి. ఓ ఆత్మీయ సహోదరులారా, ఈ క్షణం మీ మదిలో స్ఫురించాల్సిన భావుకత జీవన్ముక్తి. జీవన్ముక్తి అంటే జీవించి ఉండంగానే మానవత్వం నుండి ముక్తి. జీవన్ముక్తి అంటే జీవించి ఉండంగానే మానవత్వం నుండి ముక్తి. జీవించి ఉండంగానే మానవత్వం నుండి ముక్తి, విముక్తి. జీవన్ముక్తి అన్న అద్భుతమైన మంత్రంలో పొసిగి ఉన్న జ్ఞానాన్ని మీకు ఉపదేశిస్తున్నాను. ఇప్పటిదాకా మన ప్రయాణం ఇన్వల్యూషన్, ఇప్పుడు ఇవల్యూషన్. ఈ వ్యాసాశ్రమంలో ఆసీనులయ్యున్న సహస్వర్గవాసులందరిలో స్ఫురించాల్సిన భావుకత జీవన్ముక్తి. జీవన్ముక్తి అంటే జీవించి ఉండంగానే మానవత్వం నుండి ముక్తి, విముక్తి. నేను ఉపదేశించే ఈ సుశబ్దాల సంగమం మీదే మీ ధారణని కేంద్రీకరించి ఉంచండి. ఈ జన్మంతా ముగిసిపోయిన తర్వాత, మరికొన్ని జన్మలు కూడా సఫలీకృతంగా ముగిసిపోయిన తర్వాత, ఒకవేళ అప్పుడు ఈ జన్మ యొక్క ప్రస్తావన వస్తే, ఇప్పుడు నేను 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 అనుకుంటున్న ఈ నేను ఇక అప్పుడు కనీసం నేనుగా గుర్తింపబడే గలిగే స్తోమతని కూడా కోల్పోతాడు. ఇప్పుడు నావి 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 అని అనుకుంటున్నారే, నా మంచితనం, నా చేతకానితనం, నా దుర్మార్గం, నా దౌర్భాగ్యం, నా దమ్ము, నా పిరికితనం అనుకుంటున్నారే, నావి 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 అని అనుకుంటున్నారే, ఈ గుణాలని కూడా ఇకప్పుడు నావి అని అనుకునే స్థోమత వర్తించదు. మరొకసారి చెప్తున్నా, మీ దివ్యత్వాన్ని మీరు పునఃప్రాప్తించుకోవటానికి, మీ యోచనాలయంలో ఏర్పడిన అవైదికమైన అంశాలని జ్ఞానాగ్నిని అగ్నిహోత్రంగా మలచి అందులో మలినం చేసి సంస్కరించుకోవటానికి దోహదపడే విద్యని, జీవాత్మ పరమాత్మల సంగమానికి దోహదపడే విద్యని, జీవాత్మకి పరమాత్మకి మధ్య పొసిగి ఉన్న అజ్ఞానపు తెరని తొలగించటానికి తెర తీయగరాదా అన్న చందంగా మీకు ఉపదేశిస్తున్నాను. ఈ క్షణం మీ మదిలో స్ఫురించాల్సిన భావుకత జీవన్ముక్తి. జీవన్ముక్తి అంటే జీవించి ఉండంగానే మానవత్వం నుండి ముక్తి. జీవించి ఉండంగానే మానవత్వం నుండి ముక్తి, విముక్తి అంటే ఈ జన్మంతా ముగిసిపోయిన తర్వాత, మరికొన్ని జన్మలు కూడా సఫలీకృతంగా ముగిసిపోయిన తర్వాత, ఒకవేళ అప్పుడు ఈ జన్మ యొక్క ప్రస్తావన వస్తే, ఇప్పుడు నేను 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 అనుకుంటున్న ఈ నేనుకి కనీసం ఇక అప్పుడు నేను అని పిలువబడగలిగే స్తోమత కూడా వర్తించదు. ఇప్పుడు నావి 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 అని అనుకుంటున్న ఈ లక్షణాలకు కూడా, అంటే నా కోపం, నా చేతకానితనం,
నా పిరికితనం, నా ధైర్యం, నా దమ్ము లాంటి అంశాలు కూడా ఇక అప్పుడు నావిగా పరిగణింపబడవు. అంటే ఇప్పుడు నేను ఇకప్పుడు నేనుగా పరిగణింపబడదు. ఇప్పుడు నావి ఇకప్పుడు నావిగా పరిగణింపబడు. ఈ నేను ఒకప్పుడు నేనుగా మారిపోతుంది. ఈ నావి ఒకప్పుడు నావిగా మారిపోతుంది. అంటే ఈ నేను పూర్తిగా గతమైపోతుంది. ఈ జన్మంతా ముగిసిపోయిన తర్వాత, మరికొన్ని జన్మలు కూడా సఫలీకృతంగా ముగిసిపోయిన తర్వాత, ఒకవేళ అప్పుడు ఈ జన్మ యొక్క ప్రస్తావన వస్తే, ఇప్పుడు నేను 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 అని అనుకుంటున్న ఈ నేను ఇకప్పుడు ఒకప్పుడు నేనుగా మారిపోతుంది. నావి 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 అని అనుకుంటున్న ఈ లక్షణాలు ఇకప్పుడు ఒకప్పుడు నావిగా మారిపోతాయి. అంటే ఈ నేను పూర్తిగా గతంగా మారిపోతుంది. ఏ మహనీయుడైతే ఈ దేహంలో కొనసాగుతూ ఉండంగానే, ఈ పాత్రలో కొనసాగుతూ ఉండంగానే ఈ నేనుని గతంగా గుర్తించగలుగుతాడో, ఈ నావిని గతంగా గుర్తించగలుగుతాడో అతడు జీవించి ఉండంగానే మానవత్వం నుండి ముక్తిని పొందినట్లే, జీవన్ముక్తిని సంప్రాప్తించుకున్నట్లే. కాబట్టి ఈ సంస్కరణలో తొలి సంస్కరణని నేను మీకు ఉపదేశించనారంభించాను. జీవన్ముక్తి. జీవన్ముక్తి అంటే జీవించి ఉండంగానే మానవత్వం నుండి ముక్తి, విముక్తి. ఈ జన్మంతా ముగిసిపోయిన తర్వాత, మరికొన్ని జన్మలు కూడా సఫలీకృతంగా ముగిసిపోయిన తర్వాత, ఒకవేళ అప్పుడు ఈ జన్మ యొక్క ప్రస్తావన వస్తే, ఇప్పుడు నేను 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 అని అనుకుంటున్న ఈ నేను ఇకప్పుడు ఒకప్పుడు నేనుగా మారిపోతుంది. ఇప్పుడు నావి 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 అని మీరు పిలుచుకుంటున్న ఈ లక్షణాలు ఇకప్పుడు ఒకప్పుడు నావిగా మారిపోతాయి. ఇప్పుడు నేనికి కనీసం నేనన్న స్తోమత కూడా కోల్పోతుంది. ఇప్పుడు నావికి కనీసం నావి అని అనుకునే స్తోమత కూడా కోల్పోతుంది. అంటే ఈ నేను పూర్తిగా గతంగా మారిపోయిందన్నమాట. ఈ దేహంలో కొనసాగుతూ ఉండంగానే, ఈ పాత్రలో కొనసాగుతూ ఉండంగానే, జీవిస్తూ ఉండంగానే ఒకవేళ ఈ పాత్రని, ఈ నేనుని, ఈ నావిని గతంగా దర్శించగలిగితే ఆ క్షణమే జీవన్ముక్తి సంప్రాప్తించబడినట్లే. అంటే శాశ్వతమైన కోణంలోంచి ఈ అశాశ్వతమైన పాత్రని గమనించగలిగితే మీరు జీవన్ముక్తిని సంప్రాప్తించుకున్నట్లే. కాబట్టి మీ శాశ్వతత్వం యొక్క కోణంలోంచి మీ పాత్రని దర్శిస్తే, జీవితం యొక్క కోణంలోంచి జన్మని దర్శిస్తే ఈ పాత్ర కూడా గతంగా మారిపోతుంది.